నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక పల్నాడు బస్టాండ్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 130వ వర్ధంతి సందర్భంగా మరి అందరూ కార్యకర్తలు, నాయకులు, ప్రజాస్వామ్య నాయకులు, ప్రజానాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఒక గొప్ప మహాకవి, రచయిత, సంఘ సంస్కర్త, భారత స్వాతంత్ర పోరాట యోధుడు. అటువంటి వ్యక్తి స్త్రీ విద్య కోసం, స్త్రీ స్వాతంత్రం కోసం ఎన్నో విధాలు పాటుపడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు కూడా ఇద్దరు కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ ప్రజాస్వామ్యంలో, సామ్రాజ్యంలో అందరూ కూడా మహిళలు బాగా చదువుకొని విద్యాపరంగా పైకి రావాలి, ఆర్థిక పరంగా పైన ఉండాలని చెప్పి తెలియజేస్తూ అంటరానితనాన్ని కూడా పారదోలడానికి ఎంతో మన సమాజంలో ఎంతో గొప్పగా పనిచేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతి కార్యక్రమాన్ని అందరూ కూడా కులాలకు అతీతంగా అందరూ కూడా ఎంతో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి సంఘ సంస్కరణలన్నింటినీ కూడా అందరము స్మరించుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా మహిళా విద్య, భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని మరి ముందుండి ప్రోత్సహించి ఆమెకు విద్య చెప్పించి ఒక ఉపాధ్యాయురాలుగా, భారతదేశంలోనే తొలి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన ఘనత మరి జ్యోతిరావు పూలే గారికే దక్కుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతి సందర్భంగా ఈరోజు స్థానిక నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా నాయకుడు చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతిరావు పూలే గారు గొప్ప సంస్కర్త. అతను ఎన్నో రచనలు చేసి ప్రజల్లో చైతన్యవంతం తీసుకొచ్చాడు. అంతేకాదు అండతనాన్ని, బాల్య వివాహాలను నిర్మూలించడంలో తన పాత్ర గొప్పగా పోషించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే.